40 ఏళ్ళ క్రితం నుంచి నన్ను చూస్తున్నారన్నయ్య. ఉమ్. నేను కాంట్రవర్సీలోకి వెళ్ళను, వెళ్ళు. ఎవరిని కామెంట్లు చేయను. ప్రాక్టికల్ జోక్స్ మాత్రం ఉంటాయి అందరి మీద, ఇంక్లూడింగ్ మిమ్మల్ని కూడా వదలను నేను. అలా అవును, ఉంటుంది. అవును. నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. పుట్టినరోజు చెల్లించి వస్తుంటే మీరందరూ నన్ను అవును. బతికించారు. మీరు అవును. దగ్గర ఉన్నారు 2 రోజులు నాతో హాస్పిటల్లో. అవును. 10-15 డేస్ మీరు నా దగ్గర ఉన్నారు. మీరు మురళి ఇండస్ట్రీలో పెద్దలందరూ. ఇప్పుడు అప్పుడు రోజుకి నేను 2-3 షూటింగ్ చేసేవాడిని. అవును. విపరీతమైన బిజీ. ఆ టైంలో జరిగిందండి యాక్సిడెంట్. ఇంటికి వచ్చాక అన్ని రోజులు సినిమా జనరేటరు, ఆ టీలోడ్ సౌండ్, యాక్షన్ సౌండ్లు అయ్యి నుండి ఒక్క నెల రూమ్లో పడుకుంటే నా మీద నాకు ఎవరు రావట్లేదండి. ఒకరోజు సునీల్ వచ్చాడు. పక్క సునీల్కి యాక్సిడెంట్ అయింది. తర్వాత అయింది కొన్ని రోజులకే. అవును. సునీల్ వచ్చి పక్కన పడుకున్నాడు ఒకరోజు. అన్నయ్య ప్రతి వాళ్ళు నిన్ను చూసి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు, ఇంతకు ఇద్దరం ఎక్కడ నుంచి చూసి వెళ్ళిపోతారని వచ్చి పాపం నాతో ఉన్నాడు సునీల్. ఉమ్. సునీల్ ఉన్నంత వరకు నాకు కంపెనీ. సునీల్కి నా అంత పెద్ద యాక్సిడెంట్ జరగలేదు, చిన్నది. అవును. చాలా చిన్నది సునీల్కి జరిగింది. అవును. 2 రోజుల తర్వాత ఇప్పుడు సునీల్ వెళ్ళిపోయాక నాకు అప్పటిదాకా సునీల్ కంపెనీ ఉంది, ఇద్దరు మాట్లాడుకునేవాళ్ళు. వెళ్ళిపోయాక నాకు వచ్చి ఎలా ఏం చేయాలని ఎందుకోసారి వెళ్ళనోడిని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి వెళ్ళాను. అక్కడ ఆర్టిస్టులు పాపం వచ్చి వెళ్తా, అప్పుడు మురళీమోహన్ గారు ఎవరు ప్రొడ్యూసర్ ఉన్నారండి, ప్రెసిడెంట్గా ఉన్నారు అవును. మురళీమోహన్ గారు. ఒకరోజు వస్తే శివాజీ రవి వచ్చి కూర్చోవచ్చు కదా ఇక్కడ అన్నారు. ఉమ్. ఒక 2-3 రోజులు వెళ్ళి అక్కడ కూర్చోవడం, ఆర్టిస్ట్ అందరూ వస్తారు కదండి, నేను మళ్ళీ ప్రోక్ చేసుకున్నా అమ్మయ్య అని. నా వాళ్ళందరినీ చూస్తున్నాను, అలా అలవాటైంది మూవీ ఆర్టిస్ట్. దీని వెనక స్టోరీ అది. ఇంకా అలవాటు నాకు హెల్త్ కండిషన్లో పడిపోయి మళ్ళీ షూటింగ్లో బిజీ ఉన్నా కూడా లేనివాడు ఎవడో ఫోన్ చేశాడు, సార్ నేను ఇక్కడికి వచ్చాను సార్, మీరు ఉంటారేమో అని అనుకుని కొంచెం ఈ పని కావాలి సార్ అని. వెళ్ళావని అడిగి నేను ఏ పదవి లేదు. దాని తర్వాత నేను చేసిన పదవులు అక్కడ ఎవరు చేయలేదు, ఎక్సెప్ట్ ప్రెసిడెంట్ ఒకసారి చేసినంతే. ప్రతి పదవి కింద నుంచి పై వరకు 2 సార్లు చేశాను. నాకు అక్కడ పేరు రావడం కారణం అంటే ఈ 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు నేను గర్వంగా చెప్పుకుంటా ఒక వైట్ పేపర్ కానీ మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో టీ కానీ తాగలేదండి. నేను అక్కడ వాళ్ళు ఉంటారు కదండి, నేను డబ్బులు ఇచ్చి టీ తెప్పించుకున్నాను. అవసరం నేను టీ తాగి అలవాటుకోలేదు, టిఫిన్ తినకుండా వచ్చాను అనుకునేది పని మీద. నేను డబ్బులు ఇచ్చి. మీరు అక్కడ పనిచేసిన కాలంలో ఎవరెవరు ప్రెసిడెంట్లు ఉండేవారు? నేను చేసేటప్పుడు మురళీమోహన్ గారు 4 సార్లు చేశారండి. ఎక్కువ నేను సెక్రటరీ చేసింది మాత్రం మోహన్ బాబు గారు ఉన్నప్పుడు నేను సెక్రటరీ చేశా. మళ్ళీ మా రాజేంద్ర ప్రసాద్ మా అన్నయ్య ఉన్నప్పుడు నేను సెక్రటరీ చేశాను. మేము ఇద్దరేగా అప్పుడు పొడి నాగబాబు గారు ఉన్నప్పుడు చేయలేదు. నేను నాగబాబు ఉన్నప్పుడు ఆ టర్మ్లో నేను లేను. మీ ముగ్గురులో మీకు ఎవరు బాగా పనిచేసినట్టు అనిపించింది? ఎవరు చేశారు? ఎవరండి? మోహన్ బాబు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మురళీమోహన్ గారు. మురళీమోహన్ గారు క్రికెట్ మ్యాచ్ చేశారు, ₹1 కోటి పైన తీసుకొచ్చారు. మోహన్ బాబు ఉన్నప్పుడు నేనే సెక్రటరీని. అప్పుడు మేము 1,50,00,000 తీసుకొచ్చాను. 1,20,000 కట్టి మురళీకృష్ణ గారు మా టీవీ. రాజేంద్ర ప్రసాద్ నేను ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే మేము చాలా కష్టపడ్డాం సార్. ఎందుకంటే ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అంతకుముందు ఇద్దరు నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా సీనియర్స్ అండి. రాజేంద్ర ప్రసాద్ నాకన్నా 2-3 ఏళ్ళు సీనియర్ అయినా కూడా మా ఇద్దరు అన్నదమ్ముల అనుబంధం. మా ఇద్దరం చాలా ఒకళ్ళంటే ఒకరికి చాలా ఇష్టం. ఎప్పుడైనా ఒకళ్ళు అలిగినా కూడా 10 నిమిషాలు ఉంటుంది ఆయనగా. నేను పెద్ద ఫ్యాన్ మా రాజేంద్ర ప్రసాద్కి. నాకు ఇన్స్పిరేషన్ కూడా ఒక విధంగా రాజేంద్ర ప్రసాద్. మేము ఇద్దరు ఉన్నప్పుడు చాలా పనులు చేశామండి. నేను ప్రెసిడెంట్ అయ్యాకనండి నాకు సరైన సెక్రటరీ దొరకలే, నేనే పెట్టుకున్నాను నరేష్ని. నరేష్ బిజీ, అలా నరేష్ని కూడా తప్పట్టు నేను చాలా తక్కువ వచ్చేవాడు, అన్నీ నా మీద వేసుకుని. నాకు అంతకుముందు అనుభవం ఉంది, పాప నరేష్ అనుభవం లేదు. అంతకుముందు జాయింట్ సెక్రటరీ అది చేసినట్టుంది. తను కూడా సెక్రటరీ ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా, తర్వాత అర్థమైంది నాకు పాపం శివాజీ సెక్రటరీ ఇచ్చావు నువ్వు అంటే. నాకు ఒక్కడికి ఎలక్షన్ జరగలేదు. అంత పోటాపోటీగా ఉండే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో దాస్ నారాయణ లాంటి పెద్దలందరూ కలిసి శివాజీని చేయండి చేస్తున్నాడు కదా అని వదిలేశారు. యునానిమస్గా చేశారు. యునానిమస్గా చేసిన నేను ఎగబడిపోయి నేను చేస్తానని చేయలేదు సార్. ఫస్ట్ ఈసీ మెంబర్ దగ్గర నుంచి అందరినీ, నాకు వీళ్ళందరినీ ఉంటేనే చేస్తాను, దానికి కూడా ఒప్పుకున్నారు. అది ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేశానండి. విచిత్రం ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు, నరేష్ చిన్నప్పటి నుంచి. అవునండి, అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.